దేవుని యొక్క ఉన్నతమైన వాగ్దానములను విందాము. నా కృప నిత్యము అతనికి తోడుగా చేసేదను. 89వ కీర్తన 28వ వచనము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనము. ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనము. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. మత్తయి సువార్త 25వ అధ్యాయం 29వ వచనము. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనము. జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండబెట్టుదును. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనము. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనము. నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనము. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. 115వ కీర్తన 12వ వచనము. నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. 50వ కీర్తన 15వ వచనము. దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించెదము. 108వ కీర్తన 13వ వచనము. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. సామెతలు 3వ అధ్యాయం 33వ వచనం. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించుదను. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనము. సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచుదను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనము. నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనము. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక.
సమూయేలు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనము. దేవుని సన్నిధికి కనపడుటకై సిద్ధపడుడి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము. నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనము. నన్ను గణపరుచు వారిని నేను గణపరుచుదును. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనము. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును. సామెతలు 14వ అధ్యాయం 26వ వచనము. నా శత్రువులు వెనుకకు మల్లుదురు, నీ సన్నిధిని వారు జోగుపడి నశింతురు. కీర్తనలు 9వ అధ్యాయం 4వ వచనము. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 15వ వచనము. నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. 94వ కీర్తన 22వ వచనము. దేవుడు ఈ వాగ్దానపు మాటలన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగా.